ఎవరైతే ఈ శరీరాన్ని జయించి ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తాడో వాడిని దేవుడు ఏమంటున్నాడంటే, నా యెరూషలేము పట్టణంలో నేను మిమ్ములను జీవ ఫలవృక్షములు తిననెత్తును అంటున్నాడు. ఒక్కడు ఆ ఫలవృక్షం తింటే ఈ రోజున ఇలాగా పాపములో మనం అందరం ఉన్నాము. ఎవరు తిన్నారు? ఆదాము తింటే అందరూ పాపములో పడిపోయారు. నా ప్రభువు ఏమంటున్నాడంటే, అదే ఫలవృక్షము నేను తిననిస్తాను అంటున్నాడు. ఎప్పుడు? ఆయన యెరూషలేము పట్టణంలో నువ్వు ప్రవేశించినప్పుడు. అందుకని ఏమంటున్నాడు? చెవి గలవాడు ఏమంటున్నాడు? చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. శరీర సంఘం అన్నాడా? ఆత్మ సంఘం అన్నాడా? ఏ సంఘం అన్నాడు? ఆత్మ సంఘము. అంటే ఇప్పుడు నువ్వు ఎలా మారాలి? ఆత్మవశుడుగా మారాలి. ఆత్మవశుడుగా మారితేనే దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తావు. కాబట్టి దేవుడి రాజ్యంలో ప్రవేశించిన తర్వాత నా ప్రభు అంటున్నాడు, నేను నిన్ను జీవ ఫలవృక్షము తిననెత్తును అంటున్నాడు. నేను నీకు క్రొత్త పేరు ఇస్తాను అంటున్నాడు. ఆ క్రొత్త పేరును నీ హృదయమందు నీ మనస్సును నేను వ్రాస్తాను, నా నిబంధన అంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. మీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకముని జయించువాడు ఎవడంటున్నాడు. అంటే యేసు ప్రభువుని దేవుని కుమారుడని నీ హృదయంలో నీవు విశ్వసిస్తేనే కానీ ఈ లోకాన్ని నువ్వు జయించగలవంట. ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే ముందుగా నువ్వు చేసింది ఏంటంట? నీ హృదయంతో నా దేవుని కుమారుడు నా రక్షకుడని నీ హృదయంలో విశ్వసిస్తేనే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావు అంటున్నాడు. ఈ లోకంలో చూడండి ఎలా ఉన్నారో, లోకం వైపు తిరుగుతూ లోకాచలతో లోకంలో ఉన్న ఆట పాటలతో ఉన్న వాళ్ళుగా అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటున్నారు. కానీ మనము దేవుని సన్నిధిలో ఉండి ఆయన యొక్క ప్రజెన్స్లో మనం ఈ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు మనం లోకాన్ని జయించాం. అందుకనే ఈ రోజున దేవుని కుమారుడిగా దేవుని యొక్క ఆలయంలోకి, దేవుని యొక్క యెరూషలేము పట్టణంలోకి నువ్వు వెళ్ళబోతున్నావు. నా ప్రభువు నీకు ఆయన క్రీస్తు అనే పేరునివ్వబోతున్నాడు.